ఇక్కడ ఇక్కడ తారక్ గారు నమస్తే. హలో హలో. జనరల్గా ఎవరైనా హీరో అంటే హీరో కింద చేయాలి ఇలాంటి క్యారెక్టర్స్, అంటే హీరోయిక్గా ఉన్న క్యారెక్టర్స్ ఇలాంటి. లాస్ట్ టైం చూస్తేనేమో సైక్ సిద్ధార్థ్ అన్నారు, ఇప్పుడు అవును సార్. చూస్తేనేమో అగ్లీ స్టోరీ అన్నారు, మధ్యలో దండోరా. సో మధ్యలో దండోరా. అంటే ఈ గాండుగాడి కథలో మీకు నచ్చిన ఆ అద్భుతమైన ఎలిమెంట్ ఏంటి? ఇది అగ్లీ స్టోరీ కదా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సార్, ఈ సినిమాలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు రాముడి కథలే చెప్తున్నాను సార్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది, ఒక 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 క్యారెక్టర్ ఒకలా పర్టికులర్గా బిహేవ్ చేస్తుందంటే నెగిటివ్గా, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది అనేది మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు, చూపించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని చూపించలేదు. ఈ సినిమాలో యాంటాగనిస్టే ప్రొటాగనిస్ట్ కాదు ఉన్నప్పుడు వాడు అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాడి చైల్డ్హుడ్లో వాడికి ఏమైనా ట్రామా ఉందా, వాడికి అయినటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయా, వై ఈజ్ అ పర్సన్ లైక్ దిస్ బిహేవింగ్ ఇన్ అ సర్టెన్ వే అనే దానికి ఆయన రాసుకున్నటువంటి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కారణాలు. అండ్ స్పెషల్లీ సార్, నాకు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. యూజువల్గా మనం అంటే ప్రతి కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం. కథ ఉంటుంది, దాన్ని కొత్తగా చెప్పే కథ ట్రై చేస్తాం. నాకు తెలిసి ప్రపంచంలో మహాభారతానికి రామాయణానికి మించి కథలు ఉండవు, అందులోంచే రకరకాలని మనం తయారు చేసుకుని స్క్రీన్ ప్లేలు వేస్తాం కదా. కానీ ఈ కథలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ గురించి చెప్తే వాటిట్లో అలాంటి అక్కడ అందులో ఉందేమో తెలీదు, అలాంటి పురాణాల్లో ఉందేమో మనకు తెలీదు. కొన్ని సీక్వెన్సెస్లో ఈ పలానా మనిషి బిహేవ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. ఇంటెన్స్గా ఉంటాడు, కానీ చూస్తున్న ఆడియన్స్కి వీడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది. అది చాలా బాగుంటాయి. నేను కథ చాలా సింపుల్ కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ అమ్మాయి ఒప్పుకుందా లేదా, ఇది బేసిక్. కానీ వీడు ప్రేమించే విధానాన్ని ఎలా చెబుతున్నాడు అనేది ఎక్స్ట్రాడినరీగా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సీన్ ఇఫ్ ఐ కెన్ సే సార్, మనేజ్ గారికి కూడా చెప్తున్నాను, రాజేష్ గారు మీకు కూడా ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్ కూడా అనుకున్నాను. జెన్యున్గానే చెప్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, అంటే వీడి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎంత కొత్తగా ఉంది, అదొక్కటి చెప్తే మిగతా అన్ని సీన్స్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు. హీరోయిన్కి చేయి కట్టే ఉంటుంది, హీరోకి ఏంటి వీడి ప్రేమ కదా, నన్ను నేహాకి ఏమైందా, హాస్పిటల్లో ఉంటారు, వీడికి లేటర్ తెలుస్తుంది, వీడు వెళ్ళాడు, నన్ను ఏమైందన్న, నేహాకి ఏమైందన్న, ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి చూస్తానన్న అంటే, రే అమ్మాయి రెస్ట్ తీసుకుంటుందిరా, అమ్మాయిని డిస్టర్బ్ చేయకు అని శివాజీ రాజా అంటారు. లేదు నాన్న ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి కలుస్తానన్న, ప్లీజ్ నాన్న. రే వద్దని చెప్తున్నా, ప్లీజ్ నాన్న ఒక్కసారి నన్ను నేహాకి బ్లడ్ అంటే నాన్న, వద్దని చెప్పాను కదా, రే చెప్పా కదరా వెళ్ళి చూసి వస్తా, మోసుకు కూర్చో అని కట్టు లోపలికి వెళ్ళండి, నేహా నీకు ఏమైంది, నేహా పర్లేదు అని చెప్పి ఇక్కడ ఇందులో నేహా మీద ప్రేమ ఉంది, వీడి సైకాటిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇదే వీడు తీసుకెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర అప్లై చేస్తాడు. నేహా నీకు ఏమైంది, నీకు ఏం కాలేదు కానీ అంటే భయపడుతూ ఉంటుంది. భయపడక నేను నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నీకోసం వచ్చాను అని భయపడుతుంటే, ఎందుకే భయపడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను కదా, భయం ఎందుకే, నీకు చేయి కట్టిందని నేను ఎంత ఏడ్చి అనుకుంటూ వీడి ప్రేమ చూపించే విధానం ఏదైతే ఉంటుందో సార్, సాక్షాత్వంగా ఉంటుంది చెప్పాలంటే, పైశాచకత్వం. సో నేను మీకు జస్ట్ బేసిక్ 1-2 చెప్పాను సార్. ఆ సీక్వెన్స్ ఒక 10 మినిట్స్ సీక్వెన్స్లో ఉంటాయి, లేదంటే ఒక 7-8 మినిట్స్ ఎపిసోడ్స్లో ఉంటాయి. ఒక చితిమంట ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం అగ్లీగా ఉంది అనిపించవచ్చు, బట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం, మొదటి 10 నిమిషాల్లో కార్తిక్ అనేవాడు కనెక్ట్ అయిన తర్వాత మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫర్ ద వే ద సీన్స్ ఆర్ రిటర్న్. నేను కథ అని చెప్పట్లే, మళ్ళీ కథ ఇలా ఉంటుందండి, ఫస్ట్ యాక్ట్ ఇది, సెకండ్ యాక్ట్ ఇది, థర్డ్ యాక్ట్ ఇది, పించ్ పాయింట్ 15 అవన్నీ చెప్పట్లే, సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఆన్సర్లు ఎందు అయినందుకు క్షమించండి, బట్ అగ్లీ స్టోరీ ఎందుకు ప్రేక్షకులకి చూడాలనే దానికి దీని ద్వారా నేను చెప్పాలి.